విజయనగరం జిల్లా పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుపై వైసీపీ హయాంలో పలు ఆరోపణలొచ్చాయి. అదే ఇది అని లేకుండా ఏకంగా చెరువులను కూడా ఆక్రమించుకున్నారట. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయ్ చంద్ర అదే తన ప్రచారాస్త్రంగా మార్చుకుని జోగారావు అక్రమాలన్నీ బయటపెడతానని హామీలిచ్చి విజయం సాధించారు. అయితే తీరా గెలిచాక విజయ్ చంద్ర ప్లేటు మార్చాడట. మాజీ ఎమ్మెల్యేతో కుమ్మక్కైన సిట్టింగ్ ఎమ్మెల్యే సైలెంట్ అవడంపై నియోజకవర్గంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొలిటీషియన్లంతా ఒక్క తాను ముక్కలే అని పార్వతీపురం వాసులు పెదవి విరుస్తున్నారు. ఇప్పుడు బేరం కుదరలేదు కదూ, ఇదేంటి, ఇది పోకిరి సినిమాలో డైలాగ్ కదా అని అనుకుంటున్నారా? మీరనుకున్నది నిజమే, అది సినిమా డైలాగే. అయితే ఇప్పుడెందుకు ఆ డైలాగ్ గుర్తు చేయాల్సొచ్చింది అంటే దానికి ఓ రీజన్ ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో తాజా పరిస్థితులు అచ్చం ఈ డైలాగ్ కి సూట్ అవుతున్నాయని జోరుగా చర్చ జరుగుతోంది. పార్వతీపురం సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎమ్మెల్యేల మధ్య బేరం కుదిరినట్లే కుదిరి మళ్లీ బెడిసి కొట్టిందట. అందుకే నిన్న మొన్నటి వరకు అలై బలై అంటూ చేసిన సీక్రెట్ ఫ్రెండ్షిప్ కి కూడా గండి పడిందంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్వతీపురంలో టీడీపీ నుండి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అప్పటి వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుపై గెలిచారు. అయితే ఈ ఎన్నికలకు ముందు జోగారావుపై పలు భూ కబ్జా ఆరోపణలొచ్చాయి. పార్వతీపురంలో ప్రధాన చెరువులైన దేవునిబంధ, బిల్లలబంద చెరువులను జోగారావు ఆక్రమించారని విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల ప్రచారంలో విజయ్ చంద్ర కూడా దాన్నే ప్రధాన అస్త్రంగా తీసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు. కబ్జాకు గురైన చెరువులను మళ్లీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికలు గడిచి 8 నెలలు పూర్తయిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర కబ్జాలపై నోరు విప్పటం లేదు. దాంతో నియోజకవర్గంలో విజయ్ చంద్రపై పలు విమర్శలొస్తున్నాయి. అవినీతిని తవ్వి తీస్తామన్న నాయకుడు గెలిచాక ఆ ఊసే ఎత్తకపోతుండడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కొందరు ఆరా తీయగా అస్సలు విషయం బయటకొచ్చిందట. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య డీల్ కుదిరిందని, మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆక్రమణలపై నోరు మెదపకుండా ఉండేందుకు సెటిల్మెంట్కొచ్చారనే ఆరోపణలు గట్టిగానే వినిపించాయి. అంతేకాకుండా వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎలాగూ పార్వతీపురం రిజర్వేషన్ మారుతుంది కాబట్టి ఇద్దరికి ఈ స్థానం శాశ్వతం కాదు. సో ఓ అండర్స్టాండింగ్ వస్తే మంచిదని జోగారావు విజయ్ చంద్రకు ఉచిత సలహా ఇచ్చారట. అందుకే టీడీపీ ఎమ్మెల్యే ఇంతకాలం మాజీ ఎమ్మెల్యే అక్రమాలపై సైలెంట్ అయ్యారట. వారిద్దరి మధ్య సెటిల్మెంట్ కుదిరిందనుకుంటున్న తరుణంలో మరి ఎక్కడ బెడిసి కొట్టిందో, ఎక్కడ తేడా కొట్టిందో ఏమో గాని మళ్లీ దూరం అంటున్నారట. అయితే అనుకున్నట్లు డీల్ కుదరకపోవటం వల్లనే మళ్లీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారని, కథ మొదటికొచ్చే అవకాశముందనే ప్రచారం నడుస్తోంది. మరి బేరం కుదరలేదు కాబట్టి మళ్లీ భూ కబ్జాల ఆరోపణలపై విచారణ తెర మీదకొస్తుందో, లేక మధ్యవర్తిత్వం ద్వారా మరోసారి సెటిల్మెంట్ అవుతుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ప్రజలు వారి వాలకం చూస్తూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ జీవితాలు మారుస్తారని నాయకులను ఎన్నుకుంటే వారి స్వలాభాల కోసం తమ జీవితాలను పణంగా పెడుతున్నారని ఫైర్ అవుతున్నారు. మరి పారదర్శక పాలన అంటోన్న కూటమి ప్రభుత్వం పార్వతీపురంలో కుమ్మక్కు రాజకీయాలకు ఎలా చెక్ పెడుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.